Hello all, welcome to my daily routine vlog. Hope you all are doing good. If you're liking my content, please subscribe to my channel. ఈ హైదరాబాద్ వెదర్స్కి సడన్ చేంజ్ ఇన్ ద వెదర్స్కి ఫీవర్స్ కోల్డ్ కఫ్ మీకు కూడా ఉన్నాయా? నాకైతే 1 వీక్ నుంచి సివియర్ కోల్డ్ అండ్ సివియర్ కఫ్. లైక్ ఆ డ్రై కఫ్ వల్ల వాయిస్ ఓవర్ చాలా రీటేక్స్ చేస్తున్నా. ఓకే, సో నా రొటీన్ బ్లాగ్ చూస్తూ మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాము, కిడ్స్ రిలేటెడ్. సో నేను రీసెంట్గా మా బేబీకి స్కూల్లో పీటీఎంకి అటెండ్ అయ్యాను, పేరెంట్ టీచర్స్ మీటింగ్కి. సో ప్రజెంట్ మా బేబీ ఉన్న స్కూల్ అయితే ఎవ్రీ సెకండ్ సాటర్డే ఈజ్ పీటీఎం. సో నెవర్ ఎవర్ స్కిప్ పీటీఎం బికాస్ మన బేబీస్ మార్నింగ్ లేచి రెడీ అవుతారు అండ్ ఈవినింగ్ వచ్చిన తర్వాత హోంవర్క్స్, డిన్నర్ చేయడం, ప్రిపేర్ అవ్వడం వీటిల్లోనే ఉంటారు. అండ్ డే మొత్తం స్కూల్లోనే ఉంటారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది మనకు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, నెంబర్ ఆఫ్ బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది మనకి డెఫినెట్గా తెలుసుకోవాలి. మనతో పాటు ఈక్వల్గా టీచర్స్కి కూడా తెలుస్తుంది మన బేబీస్ గురించి. సో నెవర్ ఎవర్ స్కిప్ ద పీటీఎం. వాళ్ళంతా టైం తీసుకొని హాలిడే తీసుకోకుండా పీటీఎంస్ కండక్ట్ చేస్తుంటే వీ షుడ్ డెఫినెట్లీ గో. సో నేను పీటీఎంకి వెళ్ళే ముందు నేనేం ఫాలో అయ్యానంటే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఫనిక్ సౌండ్స్ యాక్చువల్లీ తినకి షీఈ్ ఇన్ యూకేజీ. ప్రీవియస్ స్కూల్లో ఓల్డ్ స్కూల్లో తనకి ఫనిక్ సౌండ్స్ ఏం అవ్వలేదు ఎల్కేజీలో. బట్ ఈ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఫస్ట్ డే టీచర్ ఆస్క్డ్ దట్ ఫనిక్ సౌండ్స్ అయిపోయినాయి తనకంటే, లేదు టీచర్ అని చెప్పాను. సో టీచర్ టోల్డ్ వీళ్ళకి ప్రీవియస్లీ ఆల్రెడీ అయిపోయినాయి, నేను మీకు వీడియో సెండ్ చేస్తాను, ఇంట్లో కొంచెం నేర్పించండి అన్నారు. బట్ టీచర్ సమ్హౌ షీ ఫర్గాట్ టు సెండ్. సో ఐ హైలైటెడ్ దట్ పాయింట్. నేను ఫోన్లో నోట్స్లో రాసుకున్నాను. సో ఫనిక్ సౌండ్స్ పంపించమని అడగాలని లైక్ దట్. అండ్ స్మాల్ ఫ్యూ డౌట్స్ కూడా ఉన్నాయి. స్కూల్ లేబుల్స్ ఎట్లా, హెయిర్ స్టైల్ ఎట్లా ఇవ్వాలి, బికాస్ యూకేజీ షార్ట్ హెయిర్ కదా, లైక్ దట్. ఎనీ రూల్స్ ఆర్ దేర్, సంథింగ్ లైక్ దట్. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా ఫీ రిలేటెడ్ కానీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ రిలేటెడ్ కానీ ఫస్ట్ మీరు లిస్ట్ అవుట్ చేసుకొని వెళ్ళండి, అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. అండ్ వెళ్ళిన వెంటనే టీచర్ని నాట్ ఓన్లీ రిలేటెడ్ టు స్టడీస్, ఎలా చదువుతుంది, ఎలా వస్తున్నాయి ర్యాంక్స్ అని కాదు. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు నో తన బిహేవియర్ ఎలా ఉంది, తన ఇంటరాక్షన్ విత్ అదర్ స్టూడెంట్స్ ఎలా ఉంది, ఇంటరాక్ట్ అవుతుందా, మాట్లాడుతున్నాడా, అండ్ టీచర్కి అడుగుతుంటే రెస్పాండ్ ఇస్తున్నారా, ఈజ్ షీ పొలైట్ ఆర్ నాట్, అన్ని ఎక్స్ట్రా యాక్టివిటీస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుందా, లైక్ దట్. సో మనకి ఓన్లీ స్టడీసే కాకుండా ఓవరాల్ హౌ ఈజ్ ఆర్ కిడ్ అనేది వీ హ్యావ్ టు డెఫినెట్లీ నో. అండ్ ఇంకేం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో తను ఎంకరేజ్ చేయమని అడగాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీ కిడ్కి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే హైలైట్ టు యువర్ టీచర్ దట్ దిస్ హెల్త్ ఇష్యూస్ దేర్, సో టేక్ కేర్. ఆర్ ఏమైనా మెడికేషన్స్ ఉంటే ఆ మెడిసిన్స్ ఇచ్చి ఇట్లా వేయాలని చెప్పండి. సో ప్రజెంట్ మా బేబీకి అయితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది ఐకి ఉంది. అండ్ స్క్రీన్స్ చూసేటప్పుడు ఆర్ ఏమన్నా బయటకు వెళ్ళేటప్పుడు డస్ట్ పడకుండా గ్లాసెస్ యూస్ చేయమన్నారు డాక్టర్. సో ఐ హైలైటెడ్ టు ద టీచర్. ఇప్పుడు బోర్డ్ మీద చాక్ పౌడర్ కానీ ఆర్ స్మార్ట్ బోర్డ్ చూసేటప్పుడు స్క్రీన్కి జస్ట్ ఒకసారి చెక్ చేయండి తను గ్లాసెస్ పెట్టుకుంటుందో లేదా అని చెప్పి ఐ హైలైటెడ్ దట్ పాయింట్. అండ్ టీచర్ ఎప్పుడైనా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తుంటే ఆఫ్టర్ కమింగ్ హోమ్ జస్ట్ అప్రిషియేట్ యువర్ కిడ్. ఎప్పుడు కొట్టడం తిట్టడమే కాదు కదా, అప్రిషియేట్ చేసి వెరీ నైస్, గుడ్ నానా అని చెప్పి వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ సంథింగ్, వాళ్ళ ఫేవరెట్ పార్క్ ఎక్కడికైనా తీసుకెళ్ళండి. అండ్ ఇఫ్ టీచర్ ఇస్ గివింగ్ ఎనీ నెగటివ్, సో ఎక్స్ప్లెయిన్ దెమ్, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇట్లా ఉంటే బాగుంటుంది అమ్మ అని చాలా పొలైట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మన బేబీస్కి తెలుస్తుంది. పద్దాక కొట్టడం తిట్టడం అనేది, కొడుతూ చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో పీటీఎం అనేది ఎప్పుడు స్కిప్ చేయొద్దు. అండ్ పీటీఎంకి వెళ్ళేటప్పుడు కూడా టీచర్స్తో ఎప్పుడు రూడ్గా మాట్లాడడం, ఎప్పుడు మా బేబీని టార్గెట్ చేస్తున్నారా, మా బేబీకి కంప్లైంట్స్ ఇస్తున్నారా అని ఏం చెప్పొద్దు. సో ఫ్యూ టీచర్స్ ఉంటారు, ఎస్ దే రియల్లీ రూడ్ అండ్ దే రియల్లీ టార్గెట్ కిడ్స్, అలాంటి వాళ్ళకైతే ఓకే. బట్ ఎప్పుడైనా టీచర్ ఇస్తున్నప్పుడు వాళ్ళ మీద అరవడం, మనం పీజీ చేయొచ్చు, పిహెచ్డీస్ చేయొచ్చు, గొప్ప గొప్ప మంచి మంచి పొజిషన్స్లో ఉండొచ్చు, బట్ టీచర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ బికాస్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ కిడ్స్. మనం రెస్పెక్ట్ ఇస్తేనే మన కిడ్స్ మన టీచర్స్కి రెస్పెక్ట్ ఇస్తారు. సో లైక్ దట్. సో దిస్ ఇస్ వాట్ ఎక్స్పీరియన్స్ ఐ వాంట్ టు షేర్ అండ్ దిస్ ఇస్ మై డైలీ రొటీన్ బ్లాగ్. నేను లంచ్కి క్యారెట్ రైస్ ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ స్నాక్ బాక్స్లోకి సున్నుండ, మకానా అండ్ క్యాష్యూస్ పెట్టుకున్నాను. అండ్ ఈవినింగ్ స్నాక్ వచ్చేటప్పటికి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పన్నీర్ రోల్ ఏదైనా ప్రిపేర్ చేశాను.
సో దిస్ ఇస్ మై రొటీన్ బ్లాగ్. బాయ్.